ఒక ఫ్యామిలీనే చంపేసిండు వాడు. వాని ఓన్ బ్లడ్‌ని చంపేసిండంటే అసలు మనమైతే చాలా మంది సెలబ్రిటీస్ వచ్చి మాట్లాడుతా ఉంటారు. చాలా మంది పొలిటీషియన్స్ మాట్లాడతారు. హిందూ సంఘాలు, హిందూ ధర్మాలు పాయే. ఇట్లాంటి దాంట్లో ఒక్క నా కొడుకు మాట్లాడాడు. ఒక అమ్మాయి వాని మీద పోక్సో కేసు పెట్టింది అని చెప్పేసి వాడు జైల్లో ఉన్నాడు. బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఫ్యామిలీ వీని పిల్లం చిన్న చిన్న పిల్లలు 3 ఇయర్స్ 4 ఇయర్స్ పిల్లల్ని కూడా చంపేసి వాడు అందరిని చంపేసిండు. 6 మందిని చంపేసిండు. అరే ఏం తిని బతున్నావురా అసలు ఎట్లా చంపబుద్ధి అయిందిరా? సరే పెద్దలు అంటే ఓకే, చిన్న పిల్లలు 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఏం తెలియదు అంటే ఓన్ బ్లడ్ వాళ్ళనే చంపేసిండంటే అసలు మనమైతే లెక్కనే కాదు మనకి. అంటే ఎంత మెంటల్ ప్రెషర్లో ఉన్నాడు చూడండి మనిషి. అందుకే నేను అంటా ఉంటా హీలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాకు తెలిసి అన్నం అయితే తింటలేరు మనుషులు. దేని తింటారు? దున్నపోతులు తింటారు అంటున్నారు. బ్రెయిన్ అట్లనే తయారైతుంది. అరే మారండి రా, కొంచెం అన్నా మారండి. అంటే వాన్ ఫ్యామిలీలో వాడు చంపుకున్నాడులే, మా సంబంధం ఏముంది అనుకుంటున్నారా? అంటే వాన్ ఫ్యామిలీ వాడు చంపుకుంటాడు, ఈయన తీసుకున్నాడు, లైట్ తీసుకుంటారా? వాడు వాన్ ఫ్యామిలీని మర్డర్ తీసుకున్నాడు అంటే అసలు నువ్వు వానికి లెక్క అయినా ఇట్లా తీసి పారేశారు వాడు.